హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోని హిస్టరీని ఎలా క్లియర్ చేయాలో తెలుసుకుందాం. సో ముందు ఆ బ్రౌజర్లోని హిస్టరీని క్లియర్ చేయడానికి ఇక్కడ మనకు పైన కనిపిస్తున్న ట్యాబ్ బటన్పై క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హిస్టరీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. మనం కావాలంటే ఒక్కొక్క సైట్ని కూడా ఇలా మార్క్ చేసి కూడా వీటిని డిలీట్ చేయవచ్చు. సో వీటిని డిలీట్ చేయడం కోసం ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఈ సెలెక్ట్ చేసినవి మాత్రమే డిలీట్ అయిపోతుంది, అంటే క్లియర్ అవుతాయి. సో టోటల్గా హిస్టరీని క్లియర్ చేయడం కోసం వీటిని అన్మార్క్ చేసేసి క్లియర్ బ్రౌజింగ్ డేటా. సో ఎప్పటి నుంచి ది పాస్ట్ డే, ది పాస్ట్ అవర్, ది బిగినింగ్ ఆఫ్ టైం ఇలా అని చేయవచ్చు. సో పాస్ట్ డే. సో తర్వాత ఇక్కడ క్లియర్ బ్రౌజింగ్ డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే ఇదనేది హిస్టరీ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు హిస్టరీ అనేది డిలీట్ అయిపోయింది. సో మనం డైరెక్ట్ షార్ట్ కట్ని యూజ్ చేసి కూడా హిస్టరీలోకి వెళ్ళవచ్చు. కంట్రోల్ హెచ్ను ప్రెస్ చేయడం వల్ల కూడా హిస్టరీలోకి రావచ్చు. ఇక్కడ మనం ఇంతకుముందు హిస్టరీ క్లియర్ చేసాం కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. సో క్లియర్ బ్రౌజింగ్ డేటా అని బటన్పై ప్రెస్ చేసేయని క్లియర్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బై క్లిక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.